ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే 7 అవుతుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయాము. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము దేవుడి దర్శనం కోసము. 7 అయింది. 5కి అలారం పెట్టేసుకుంటే 5:30 అయింది. 6కి లేసామన్నమాట. 6కి లేసాక బాగా కాళ్ళు నొప్పులు అయితే నిజంగా. మరి ఇప్పుడైతే ఓకే, కొంచెం నడిచాక సెట్ అయిపోయింది. చూడాలి ఇంకా దర్శనం ఏ టైం పడుతుంది ఏందనేసి వెళ్దాము. ప్రస్తుతానికి వెళ్ళాక చూద్దాం ఏంటి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఉచిత దర్శనానికి 50 రూపీస్ది ఉన్నది, ఉచితంగా ఉన్నది గణపతి. ఇదిగోండి 1000 పిల్లర్స్ అన్నమాట ఇవన్నీ. ఎందుకా 1000 పిల్లర్స్ దాంట్లోనే. సో ఇక్కడ కిందికి శివయ్య ఉన్నాడనమాట. ఇదే కానీ మనకు లోపలికి కలవలేదు. అటు నుంచి వెళ్ళొచ్చు కదా, అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. అయినా లేదు కదా, అటు సైడ్ ఉంది. అయితే కాదైతే ఇది వీటితో పాటు అవి కూడా అటు సైడ్ ఉంది. అది క్లోజ్ చేసారు కదా, ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఇగో ఇవన్నీ ఇదిగోండి. దర్శనం అయితే అయిపోయింది. మేమున్న హోటల్లోనే కింద ఇంకా ఫుడ్ ఉంది కదా, సో ఇంకా తిననీకి వచ్చాం అనమాట. బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరాలి. టైం అవుతుంది, 11 అవుతుంది. 4 అవర్స్ పడుతుంది కదా. మళ్ళీ 5:30కే మాకు ట్రైన్. కొంచెం ముందున్నారు కదా, కనీసం ఒక 1 అవర్ అన్న. తిన్నాక స్టార్ట్ అవుతాం. ఇంకా అసలు ఓపిక లేదు, చాలా చిరాకు వేసింది అసలు. అమ్మో, ఎన్ని అవర్స్. 7కి స్టార్ట్ అయితే బయటకు వచ్చేసరికి 10:30 అయింది. తిప్పి 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 యాస్ట్కి వచ్చింది. తిను చట్నీ చట్నీ మాట మాట్లాడుతున్నాను. అక్కడ 5 అవర్స్ అట్నా, నువ్వు 4 అన్నావుగా. ఇదిగోండి, ఆటో అయితే ఎక్కేసాము, వెళ్ళిపోతున్నాం. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళాలి. టైం అయితే 11 అవుతుంది. 5 అవర్స్ అంట తిరుపతికి. మేము 5:30 వరకు అక్కడ ఉండాలి. మళ్ళీ లగేజ్ కూడా ఉంది కదా మాది విష్ణు నివాసంలో, అది తీసుకోవాలి. రైల్వే స్టేషన్ పక్కనే లేదు కానీ 5:30 వరకు ఉన్న చాలు అక్కడ లగేజ్ తీసుకొని స్టేషన్లో.
మళ్ళీ ట్రైన్ మిస్ అయిందనుకో పెద్ద తలకాయ వస్తుంది. మంచి ఎండ కొడుతుంది, మంచి ఎండ స్టార్ట్ అయినా తప్పదుగా ఏం చేస్తాం. ట్రిప్ అంటే అయిపోయిందండి. ఇంకా ఇదండి హైదరాబాద్ సికింద్రాబాద్కి అయితే వచ్చేసాను. అయితే దిగిపోతా సికింద్రాబాద్. ఆయన కావాలి. టైం అయితే 6:30 అయిపోయింది. ఏ ప్లాట్ఫామ్ ఇది? పయ్యా సో చూసారు కదా, ఫైనల్లీ మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేసాను అనమాట. సో ఈరోజు రాఖీ కాబట్టి నేను హైదరాబాద్లోనే దిగుతున్నాను. అలాగే మానిపాప ఉంది కదా, రాఖీ లేకున్నా దిగేదాన్ని ఎట్లయినా. ఇంకా మా ఆయనకైతే కామారెడ్డి వరకు వెళ్తాడు. ఇది నిజామాబాద్ కదా, సో కామారెడ్డిలో దిగుతాడు అనమాట మా ఆయన వచ్చేసి. ఆయనకు ఆఫీస్ ఉంది, వెళ్తాడు. ఇక తమ్ముడు అయితే వచ్చిండు అనమాట. ఇంకా నేనైతే వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ లింగంపల్లి సైడ్ వెళ్ళాలి. రాఖీ కదండి, సో రాఖీ బ్లాగ్ అయితే నెక్స్ట్ వస్తుంది అనమాట. సో చూడండి, ఓకేనా? వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు అసలు. అంటే వాయిస్ ఓవర్ తర్వాత తక్కువ ఇచ్చాను అనమాట. టెంపుల్లో దర్శనం అయితే పర్లేదు, కాకపోతే చాలా టైం పట్టిందండి. ఇన్ని అవర్స్ పడుతుందని అనుకోలే. ఈజీగా ఒక 4 hours దాకా పట్టింది. తొందరనే అవుతుంది కదా అనుకున్నాం, కానీ లేట్ అయింది. ఇంకా మాకు అరుణాచలం నుంచి వెళ్ళి మళ్ళీ తిరుపతికి రావడానికి 5 hours పడుతుంది అనమాట. సో మాకు ట్రైన్ వచ్చేసి 4:30 5కా. మళ్ళీ ఫాస్ట్గా అసలు వస్తామా రామా అనేసి టెన్షన్ అనమాట. మేము వచ్చేసరికి రెడీగా ఉంది ట్రైన్. కొంచెం లేట్ అయినా మిస్ అయ్యేదన్నమాట. యాక్చువల్గా అంటే 1 hour 2 hours పడుతుందేమో అనుకున్నాం, కానీ ఇంత టైం పడుతుంది అనుకోలేదు దర్శనానికి. ఇదండి బ్లాగ్ అయితే. ఇంకా మానిపాపను వచ్చాకనైతే రాగానే లేపేశాను అనమాట. మానిపాపను లేచి ఒక తెస్తే ఆటో ఆడుతూ ఉంది. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ట్రిప్ అయితే ఈరోజుతో కంప్లీట్.